క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ శ్రమకాల ధ్యాన కూడికలో క్లుప్తంగా దేవుని మాటలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 20 వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించుమని అడుగుటకు యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. అధిపతి, ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలని మీరు కోరుచున్నారని వారిని అడుగుగా వారు బరబ్బని అన్రి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగుగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగుగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూచుకునుడని చెప్పాను. అందుకు ప్రజలందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లలందరి మీదను ఉండునుగాకండ్రి. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ నప్పగించాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగం మనం గమనించి చూసినప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు అంటే, చెడు వ్యక్తులు, చెడు మార్గాన్ని ప్రేరేపించేటువంటి వారి మాటలను వినేటువంటి సమూహంగా ఉన్నారు. మనం నిర్గమాకాండంలో మనం చూసినప్పుడు దుష్కార్యము జరిగించుటకు సమూహమును నువ్వు వెంబడించకూడదు అని ఉంటుంది. పాపులు నిన్ను ప్రేరేపించగా నువ్వు ఒప్పుకోవద్దు అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ దుష్టులైనటువంటి, దేవుని భక్తి లేనటువంటి, భక్తిహీనత కలిగినటువంటి నాయకులు ప్రజల్ని ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, ఒక నరహంతకుని కోరుకుంటా ఉన్నారు, యేసును వద్దు అనుకుంటా ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కావాలా, బరబ్బా కావాలంటే ఇక్కడ క్రీస్తు కావాలని కోరుకున్నటువంటి వాడు ఒక్కడు కూడా లేడు. క్రీస్తును వద్దు అనుకుంటున్నారంటే తీర్పును కోరుకుంటున్నారని అర్థం. తీర్పును వద్దు, క్రీస్తు వద్దు అనుకుంటున్నారంటే నరకాన్ని కోరుకుంటున్నారని అర్థం. తీర్పు వద్దు అనుకుంటున్నారంటే రక్షణ వద్దు అని అనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మీరు గమనించి చూసినప్పుడు వాళ్ళ యొక్క అసూయ, ఈర్ష్య ఏ స్థితిలోకి వెళ్ళిపోయిందంటే యేసును చంపటమే ప్రధానమైనటువంటి ఉద్దేశం. అబద్ధాలు సృష్టించైనా సరే, ప్రజలను రేపైనా సరే, అధిపతిని బెదిరించైనా, భయపెట్టైనా, అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టైనా సరే యేసు ప్రభు వారిని సిలువ వేయాలి అనేటువంటిది వారి యొక్క దురాలోచన. ఈరోజు క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, తీర్పు తీర్చేటువంటి అధిపతి పిలాతు అంటున్నాడు, ఈయన ఏ దుష్కార్యం చేశాడు, ఈయనకు మరణము తగినటువంటి ఏమీ చేయలేదు కానంటే సిలువ వేయమని కేకలు వేశారు. వారి కేకలే గెలిచెను. సత్యం మాకొద్దు, వాస్తవం మాకొద్దు, ఆయన చనిపోవాలి అనేటువంటి విధంగా వారు కేకలు వేశారు. కాబట్టి ఇక్కడ మీరు చూసినప్పుడు ప్రేరేపించబడినటువంటి మాటలకు మొగ్గి ఒక నరహంతకుడైనటువంటి వ్యక్తిని కోరుకుంటా ఉన్నారు. ఈరోజు మనుషులందరూ కూడా అంతే ఉంటా ఉన్నారు. పాపమును కోరుకోవటం, చెడును కోరుకోవటం, మంచిని వద్దనుకోవటం, మంచిని అసహించుకోవటం. కాబట్టి యూదులు ప్రారంభం నుండి ప్రవక్తల్ని, బోధకుల్ని, సేవకుల్ని బాధిస్తూనే వచ్చారు. ఎందుకంటే మంచి చెప్తే నచ్చట్లేదు. కాబట్టి ఇక్కడ మీరు గమనించి చూసినప్పుడు పిలాతు ప్రయోజనం ఏమీ లేదని చెప్పి ఆయన ఈ నిరపరాధి యొక్క రక్తం విషయంలో నేను నిరపరాధినని చెప్పేసేసి, ఈ నీతిమంతుని విషయంలో నేను నిరపరాధినని ఆయన చేతులు కడుక్కుంటా ఉన్నాడు. పిలాతు ఇంకో చోట ఉంటుంది, ప్రజలను సంతోషపరచనటువంటి వాడై, పిలాతు కూడా న్యాయం, చట్టం ఇవన్నీ ఎరిగి కూడా చేతులు కడుక్కొని వెళ్ళిపోవటం అంటే ఇంకా దాని గురించి ఆలోచిస్తే ఇంకెట్లా ఉంటుందంటే ఏమీ చేయలేని పరిస్థితి. ఆయనకేమో పదవి కావాలి, ప్రజల యొక్క మెప్పు కావాలి, ప్రజలను సంతోషపరచాలి. దానికోసం ఒక నీతిమంతుని చంపటానికైనా ఆయన కూడా వెనుకంది వేయలేదు. కాబట్టి ఇక్కడ మీరు చూసినప్పుడు ఈ నీతిమంతుని రక్తం విషయంలో మీరే చూసుకోండి అంటే
తీర్పు తీర్చేటువంటి స్థానంలో ఉండి అబద్ధాన్ని లేకపోతే చెడును ప్రేరేపించేటువంటి వ్యక్తిగా మనకిక్కడ కనపడతా ఉన్నాడు. ఆ రోజు నాబోతును అంతే చేశారు. నాబోతును అలా చేయబట్టే కదా వాళ్ళ ఆహాబు, యెజెబెలు వాళ్ళ దేహాలు కుక్కలు నాకినాయి. ఇక్కడ మీరు చూసినప్పుడు ఆ నీతిమంతుని రక్తముల గురించి నేను నిరపరాధినని మీరే చూసుకోండి. యేసు ప్రభు నీతిమంతుడని మనకు బైబిల్లో చాలా ఈ తీర్పు సంఘటనలోనే మనకు కనబడతాయి. హేరోదు దగ్గర యేసు ప్రభులో ఏ దోషం కనుగోలేదు. పిలాతుకి ఏ దోషం కనపడలేదు. యేసు ప్రభుని సిలువ వేసినటువంటి ఆ వ్యక్తి అంటాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు అంటాడు. యేసు కుడి పక్కనటువంటి దొంగ, ఇదిగో ఈయన దేవుని కుమారుడు, ఇదిగో ఈ శిక్షావిధి మనకు న్యాయమే, ఈయన యందు ఏ తప్పిదము లేదంటారు. తర్వాత యేసును సిలువ వేసిన తర్వాత జరిగినటువంటి సంఘటనలన్నీ చూసిన తర్వాత వాళ్ళందరూ రొమ్ము కొట్టుకొని బాధపడుతూ చాలా కన్నీరు గారుస్తారు, అయ్యో మేము ఈ పని చేశామని. కాబట్టి మీరు ఇక్కడ గమనించి చూసినప్పుడు అక్కడ ప్రజలు ఏమంటా ఉన్నారంటే, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును కాకండ్రి. ఎలాంటి తల్లిదండ్రులు, ఎలాంటి పేరెంట్స్, ఎలాంటి ప్రజలు మీరు ఆలోచించండి. పాపము కుటుంబానికి తీర్పును, శిక్షను తెచ్చేటువంటి వాడు. వారి తర్వాత వాళ్ళ కుటుంబానికి శిక్ష తెచ్చుకునేవాడు. గెహాజీ కొన్ని వస్త్రాలకి కొన్నిటికి ఆశించి వెళ్ళి నయమాను దగ్గర వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు. నయమాను వదిలించుకున్నది ఈయన తగిలించుకున్నాడు. కాబట్టి నయమాను ఏదైతే విడిచెళ్ళాడో ఈయన తరతరాలకి కుటుంబాలకు ఏమైందంటే అది కుష్టి వ్యాధిగా ఉంది. 109వ కీర్తన కనుక మీరు చూస్తే ఇస్కరియోతు యొక్క కుటుంబం, సంతానం వారి యొక్క దరిద్రుల యొక్క దయను కోరుతూ వాళ్ళ జీవితం ఎంతగా శపించబడిందో మనకి అక్కడ కనపడుతుంది. నన్ను విడిచి గనక నువ్వు దుష్కార్యం చేస్తే 3-4 తరాలు నీ సంతతిని నేను పరీక్షిస్తాను, లేకపోతే శిక్షిస్తానని కూడా దేవుడు చెప్పాడు ఇశ్రాయేలుకి. కానీ ఏమాత్రం కూడా భయపడతలేదు. కాబట్టి ఈ నీతిమంతుని యొక్క రక్తం విషయంలో మా మీదను మా బిడ్డల మీద గుండునుగా, కానీ రాబోతా ఉన్నటువంటి తరాలకు కూడా వీళ్ళే ముందుగా ఆ శిక్షను భరిస్తాం మేము అన్నట్టుగా వీళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ మాటలు ఎప్పుడైతే చెప్పారో యేసు ప్రభువును కొరడాలతో కొట్టునట్లు చేసి కొట్టించి సిలువకు అప్పగించను పిలాతు. కాబట్టి మీరు ఆలోచించండి, యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత యెరూషలేము 70 సంవత్సరాల తర్వాత యెరూషలేము దెబ్బ అయిపోయింది. టైటస్ అనేటువంటి చక్రవర్తి అనుకుందాం, సైన్యాధిపతి యెరూషలేములో అనేక మందిని, రోజుకు కొన్ని వందల మందిని, వేల మందిని సిలువ వేశాడు. కొన్ని వందల మంది చంపబడ్డారు, లక్షల మంది చంపబడ్డారు. అసలు ఆ రోజు నుంచి దేశమే లేకుండా పోయింది. ప్రజలందరూ చెల్లాచెదురైపోయారు. కాబట్టి కొన్ని మూర్ఖ పనులు, మూర్ఖమైనటువంటి క్రియలు చేసేటప్పుడు ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎలా జరిగిస్తున్నాం ఏమీ తెలియదు. కానీ దాని తీర్పు వచ్చిన రోజు మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. మీరు ఆలోచించండి, ఫరో ఐగుప్తులో ఇశ్రాయేలు యొక్క మగపిల్లలందరినీ చంపించాడు. నన్ను అడిగేవాడు ఎవడు, నేను ఎవడికి సమాధానం చెప్పాలని. అదే తీర్పు తిరిగి వచ్చి ఫరో మొదలుకొని మొత్తం ఆ దేశంలో ఉన్నటువంటి జ్యేష్ఠ కుమారులందరూ తీర్పు వచ్చినప్పుడు చచ్చిపోయారు. అంతేగా జరిగింది. అంటే నువ్వు ఏం విత్తుతావో నువ్వు దాన్నే కోస్తావు, నువ్వేం ఆలోచిస్తావో దాన్నే నువ్వు జరిగించేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాయి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ యేసు ప్రభుని కొరడాలతో కొట్టించి 39 కొరడా దెబ్బలు కొట్టించి ఆయన్ని సిలువకు అప్పగించారు. ఈరోజు ఇందులో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎవరన్నా మనల్ని ప్రేరేపిస్తే మనం చెడు చేయటానికి ఒప్పుకోకూడదు. అలా ఒప్పుకుంటే దాని పరిణామం తర్వాత నీవు, నీ కుటుంబం, నీ జీవితంలో చాలా అనర్థాలకు అదేమైందంటే కారణమైంది. తర్వాత మీరు చూసినప్పుడు అక్కడ చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు ఎవరిని కోరుకుంటా ఉన్నావు? జీవాన్న, మరి మరణాన్న, మేలున, కీడున, ఆశీర్వాదాన్న, శాపాన్న ఏం కోరుకుంటా ఉన్నా? ఇక్కడ నీ ముందు యేసు ఉన్నాడు, నీ ముందు బరబ్బా ఉన్నాడు, నీ ముందు లోకం ఉంది, నీ ముందు పరలోకం ఉంది. ఏది కోరుకుంటావు నువ్వు? క్రీస్తు మార్గం ఇరుకు మార్గం, సాతాను మార్గం విశాలమైన మార్గం. ఏది కోరుకుంటావు?
నీ హృదయ ఆలోచనలు నీ ఇష్టం. సామెతల 16వ అధ్యాయంలో హృదయ ఆలోచన మనిషిని వశం. కాబట్టి మీరు జీవాన్ని కోరుకోండి, మేలు కోరుకోండి అని దేవుడు మనకు సలహా ఇస్తూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళు బరబ్బానే కోరుకున్నారు. బరబ్బా వలన ఇంకా ఉపయోగం ఏముంటుంది అంటారు? వాడు ఇంకా కొంతమందిని చంపుంటాడు, ఇంకా సంఘంలో సమస్యలకి కారణమై ఉంటుంది. లేకపోతే బరబ్బా కూడా తర్వాత ఏమన్నా మనకి మూవీస్లో చూపించినట్లుగా మారు మనసు పొందితే పొంది ఉండొచ్చు చక్కగా. తర్వాత మీరు అక్కడ చూసినప్పుడు మూడోది మనం ఏమి నేర్చుకోవాలంటే, మీరు చేసే పనులు, మనం చేసే పనులు మన తర్వాత జనరేషన్కి, మన తర్వాత జీవన విధానానికి వాళ్ళ మీద కూడా పాపం చేసి పాపం మోపేటట్టు మూర్ఖమైనటువంటి పనులు, భక్తిహీనుల యొక్క సంతతి నిర్మూలమవుతుంది అని ఉంటుంది. యథార్థవంతుల యొక్క వంశము నిలబడుతుంది, వారు స్థిరపరచబడతారు. భక్తిహీనుల యొక్క సంతతి నిర్మూలమవుతుంది. కాబట్టి నేను చిన్నవాడినై ఉన్నాను, పెద్దవాడినై ఉన్నాను, నీతిమంతుని పిల్లలు విడవబొట్ట కానీ వారి సంతానము భిక్షమెత్తుకున్నట్టు కానీ నేను చూడలేదంటాడు 37వ అధ్యాయంలో. 112వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞయందు ఆనందించేవారు ఎంత ధన్యులు, వారి సంతతి భూమి మీద బలవంతులు అవుతారు, వారు ఎంత ఆశీర్వదించబడతారు అనేటువంటిది అక్కడ మనం చూస్తాం. 128వ కీర్తనలో వారి పిల్లలు భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్కలు వెలి ఉంటారు. ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ ఇలాంటి పేరెంట్స్ చెడు పనులు ప్రేరేపిస్తే దానికి లొంగేటువంటి ప్రజలు, తర్వాత కీడును కోరుకునేటువంటి, కీడు చేయటానికి పరిగెత్తేటువంటి పాదములు కలిగినటువంటి వ్యక్తులు, తర్వాత వాళ్ళకి వాళ్ళ తర్వాత తరానికి శాపమును శిక్షను తెచ్చుకునేటువంటి తరం ఇక్కడ మనకు కనపడుతుంది. అయితే దేవుడి యొక్క కృప ఏంటంటే, మీరు యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 33వ అధ్యాయం కనుక మనం చూస్తే, వాడి తండ్రి వారి యొక్క పూర్వీకులు పాపం చేశారు, దుష్కార్యం చేశారు. ఒకవేళ గనక వారిలో ఎవడైనా ఒకడు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మంచి మార్గంలో నడిస్తే ఆ వ్యక్తిని నేను కరుణిస్తాను, ఆ వ్యక్తిని నేను క్షమిస్తాను, ఆ వ్యక్తిని అపరాధమును మన్నించి నీతిమంతునిగా నేను చేర్చుకుంటానని దేవుడు వాళ్ళకు వాగ్దానం చేశాడు. కాబట్టి ఈరోజు ఒకవేళ మనం మన పూర్వీకులు మన జీవితంలో వ్యతిరేకంగా ఎన్నో పొరపాట్లు, దోషాలు ఎన్నో ఉండొచ్చు. యేసు ప్రభు ద్వారాగా ఆదాము దోషంకి ఏమైందంటే అడ్డుబడిను అని మనం ఒక పాట పాడుకుంటాం. ఈరోజు నీ ద్వారా నువ్వు ఒకసారి కనుక యేసు ప్రభువుని ఒప్పుకుంటే రక్షించబడతావు, వెలిగించబడతావు, సత్యాన్ని తెలుసుకుంటావు, ఉగ్రత నుండి తప్పించబడతావు, దేవుని ప్రేమకు కృపకు పాత్రుడు అవుతావు. అక్కడి నుండి నీ పిల్లలు, నీ కుటుంబం అంతా కూడా రక్షణలోకి వస్తారు. ఇదిగో ఇతడు అబ్రహాము కుమారుడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్య చెడుతనాన్ని విడిచిపెట్టాడు. అంతకుముందు ఆ ఇంట్లో ఏమీ లేదు, డబ్బులు ఉన్నాయి, మంచి మంచి బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, అంటే మంచిగా అనుకుందాం మనం. ఎంత గొప్ప బంగారం ఉంది, డబ్బులు ఉండే, అన్నీ ఉండేవి. కానీ ఇంటికి రక్షణ లేదు. దేవుని ఉగ్రత వస్తే నిలబడే ఇల్లు కాదు అది, కొట్టుకుపోయే ఇల్లు, ప్రమాదంలో పడే ఇల్లు, నాశనం అయిపోయేటువంటి ఇల్లు, తీర్పు వచ్చేటువంటి ఇల్లు, క్రీస్తు రక్తంతో ముద్రించబడినటువంటి ఇల్లు కాదు. కాబట్టి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. కాబట్టి మనం మన యొక్క గతాన్ని నుండి, మన పూర్వీకుల నుండి మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి అనర్థాలు ఇలాంటివి వెంటాడుతూ ఉండొచ్చు. కానీ ఈరోజు నీవు దేవుని తట్టు తిరిగితే ఈరోజు నీ కుటుంబానికి రక్షణ వస్తుంది. నీ కుటుంబం దేవుని కృపలో ఎత్తబడే కుటుంబంగా, దీవించబడే కుటుంబంగా ఆశీర్వదించబడుతుంది. మీరు చూడండి, ఇక్కడ ఈ పేరెంట్స్, ఈ ప్రజలందరూ కూడా ఎలాంటి వాళ్ళకు ఉన్నారంటే, మా మీదను మా బిడ్డల మీద ఉండుగాక అనేటువంటి ఒక మూర్ఖమైనటువంటి ఆ తరంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకని ఆ తరం అంతా నాశనం అయిపోయింది. మీరు ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు ఆ మార్గంలో ఉన్నటువంటి తరం అంతా మీరు ఆలోచించండి. 40 రోజులు ప్రయాణం, 40 సంవత్సరాలు పట్టింది. వాళ్ళ మూర్ఖత్వం, వాళ్ళ భక్తిహీనత, వాళ్ళ అవిశ్వాసం, వాళ్ళ తిరుగుబాటుతనం, దేవుడి పట్ల విశ్వాసం లేదు, దైవజనుడి పట్ల భక్తి లేదు, లేకపోతే విధేయత లేదు, తిరుగుబాటు, మాంసాపేక్ష, తిండి, ప్రతిసారి వ్యర్థమైనటువంటి సంభాషణలు చేసుకుంటూ దేవుని మీద ఆధారపడకుండా ఏం సాధించారంటే చివరికి అరణ్యంలో చచ్చిపోయారు. వారి తర్వాత వారి తరం 20 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు వాగ్దాన భూమిలో ప్రవేశించారు. దేవుడికి కోపాన్ని కలిగించారు.
కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నాం? దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు కృప కలిగిన వాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. తీర్పు తీర్చడానికి యేసు ప్రభుని లోకానికి పంపించలేదు, కానీ రక్షించటానికే పంపించాడు. కాబట్టి దావీదు దగ్గరికి ఒకడొచ్చి సౌలు విషయంలో ఒక మాట చెప్తాడు, నేనే అతన్ని చంపాను, లేకపోతే ఇవన్నీ చెప్పినప్పుడు దావీదు అంటాడు, నీ మాటలను బట్టి నీవే నీ ప్రాణానికి ఉత్తరవాదివి, నీ మాటలను బట్టి నీవే నీ ప్రాణమునకు ఉత్తరవాదివి. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నామనేది మనం ప్రశ్నించుకొని దేవుని పిల్లలుగా జీవించడానికి ఇష్టపడదాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువా నీకు వందనాలు. ఇదిగో తండ్రి, మేము చెడు మార్గాలను ప్రభువా మరి ప్రేరేపించినప్పుడు ఒప్పక నాయన మరి దాన్ని అసహించుకునే మనసు దయచేయండి. యేసేపులాగా, దానియేలులాగా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలాగా పవిత్రమైన జీవితాన్ని కోరుకునే కృపను, శక్తిని మీరు దయచేయండి. అలాగే ప్రభువా, జీవాన్ని, మేలును, ఆశీర్వాదం, రక్షణను కోరుకునేటువంటి మనసును, జ్ఞానమును ప్రభువా మీరు దయచేయండి. ఇదిగో ప్రభువా, మేము మా పూర్వీకులు దానియేలు ఒప్పుకున్నట్లుగా ప్రభువా అనేకమైన విషయాల్లో ప్రభువా నీకు విరోధంగా మేము పాపం చేసిన వారిని నీ కృపతో నాయన మా దోషములన్నీ, మా అపరాధములన్నీ ప్రభువా మన్నించి ఆయన నమ్మకంగా నీలో జీవించి నాయన నిత్యరాజ్యములకు వారసులయ్యే కృపను దయచేయండి. నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువా నీ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడుండు కాక. ఆమేన్. అందరికీ వందనాలు.